అందుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. సో, ఇప్పటికే ఆహ్, ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం మనం చూసాం. అతని కేసు రోజు రోజుకు అతనికి ఉచ్చు బిగుస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటి? అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ఈ లేడీ ట్రైనీ ఐపీఎస్‌తోనే కాకుండా ఈమెనే కాకుండా ఇంకా మిగతా మహిళల్ని కూడా ఇతను వేధించాడా? అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో ఒకసారి డీప్‌గా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. మనకు తెలిసిందే ఉదయ్ కృష్ణారెడ్డి చాలా కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చాడు. ఒక ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతని జర్నీ కూడా ఇన్స్‌పిరేషనల్‌గా ఉండింది. చాలామంది యూత్ అతన్ని ఫాలో అయ్యారు. ఇదంతా కూడా ఒకప్పటి విషయం. ఇప్పుడు చూసుకుంటే అతను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. అంతేకాకుండా అతని మీద ఇంకో 2 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఒకటి హత్యాయత్నం గావచ్చు, రేప్ సెక్షన్‌లు గావచ్చు. వీటి మీద కూడా అతని మీద ఇప్పుడు కేసులు నమోదవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అతనున్నాడు, అరెస్ట్ అయ్యాడు, జైలుకు వెళ్ళాడు. అంటే అతను ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని అతను వేధించాడని జెప్పేసి ఆమె అత్తాపూర్ పీఎస్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. సో, వెంటనే పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేయడం జరిగింది. అతన్ని అకాడమీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కేస్‌ని మహిళా వింగ్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ లావణ్య నాయక్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది. ఆ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇతని స్టేట్మెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇతను అక్కడ తను ఇచ్చిన అడ్రస్‌లలో లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఇతను పరారీలో ఉన్నాడన్న వార్తలు రావడం మనం చూసాం. ఆ తర్వాత అతన్ని ఆహ్, అరెస్ట్ చేశారు. కోర్టుకు పెట్టారు. సో, కోర్టు కూడా వాటన్నిటిని పరిశీలించి తనని రిమాండ్‌కు పంపించింది. ఇప్పుడు జైల్‌లో అయితే అతను ఉండడం చూసాం. సో, అది ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఈ న్యూస్ గత కొంతకాలం నుంచి కూడా నడుస్తుంది. మధ్యలో ఒక డ్రామా కూడా నడిచింది. అంటే ఇతను ఒక ఆహ్, లెటర్ రాసి చనిపోయే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి ఒక వార్తొచ్చింది. ఆ తర్వాత అతను తెల్లారి ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళిపోతే అబ్బే! అదేం లేదు. అతను తాగి ఎక్కువగా తినకుండా ఉండడంతో అస్వస్థతకు గురయ్యాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో పోలీసులు ఇది ఒక సింపతి డ్రామా ప్లే చేశాడు అతను అని చెప్పేసి డిక్లేర్ చేసి పడేశారు. సో, అటువంటి డ్రామా కూడా ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో జరిగింది. సో, మొదటి నుంచి కూడా ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులు ఇలా కొన్ని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూ రావడం అయితే జరిగింది. సో, ఏదేమైనా మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇతని మీద కంప్లెయింట్ ఇవ్వడంతో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, ఎంక్వైరీ చేసి పోలీసులు ఒక ఇది తయారు చేసుకొని ఇప్పుడు అతన్ని రిమాండ్‌కైతే పంపించేశారు. కోర్టు కూడా నమ్మింది. అయితే ఆ తర్వాత ఇతను కూడా ఈ కేస్‌ని క్వాష్ చేయాలని చెప్పేసి కోర్టుకెళ్ళినప్పటికి కూడా కంప్లీట్‌గా అతనికి కోర్టులో షాక్ తగిలింది. క్వాష్ చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అతను రిమాండ్‌కి వెళ్ళడంతో అతని రిమాండ్ రిపోర్ట్ ఒకటి బయటకొచ్చేసింది. అంటే కంప్లీట్‌గా అసలు ఏం జరిగిందా అని చెప్పేసి, అతని కేస్‌లో ఏంటని చెప్పేసి కొన్ని విషయాలు షాకింగ్ విషయాలైతే తేల్చి చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. సో, పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్‌ని చెప్పినట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఇతను ఆహ్, చాలామంది యువతుల్ని వేధించాడని చెప్పేసి అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్నట్టుగా కూడా సమాచారం. అలాగే హైదరాబాదే కాకుండా హైదరాబాద్‌తో పాటు కొంతమంది తన స్వగ్రామంలో కూడా కొంతమందిని అక్కడ కూడా మహిళల్ని వేధించాడు అని జెప్పేసి కూడా అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలా చాలామంది అమ్మాయిలతో ఇతనికి సంబంధాలున్నాయని, చాలామంది అమ్మాయిలతో తను చాట్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అలా ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్‌నే కాకుండా ఇతను ఇంకొంతమంది అమ్మాయిల్ని హైదరాబాద్‌తో పాటు తన స్వగ్రామంలో వేధించాడని చెప్పేసి పోలీసులు గుర్తించారు. సో, తన ఫోన్ ఆ చాట్ అవన్నీ కూడా చూస్తే ఇంకా చాలామంది అమ్మాయిలతో అతను చాట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ చాట్ మరి అంటే దేనికి సంబంధించిన చాటు నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో చాటా? లేకుంటే అదేమో ఇంకా డెప్త్‌గా తెలీదు గానీ, సో, ఇదైతే న్యూస్ బయటకొచ్చింది. అయితే ఇది ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఆ రిమాండ్ రిపోర్ట్‌లో ఇటువంటి విషయాలైతే బయటపడుతున్నాయి. ఈవెన్ ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని కూడా తను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. మళ్ళీ వాళ్ళు నేషనల్ అకాడమీలో కలుసుకోవడం జరిగింది. ఇంకా దగ్గరైపోయారు. సో, ఆ తర్వాత ఈమెని కాస్త టార్చర్ పెట్టడం జరిగింది. అంటే ఇతను చాలా పొసెసివ్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇతరులతో మాట్లాడితే, ఆ అమ్మాయిని టార్చర్ చేసేవాడు. ఇతరులతో మాట్లాడకూడదు. నువ్వు నాకు మాత్రమే దగ్గరుండాలన్నట్టుగా బిహేవ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రకంగా ఆమెని ఇతరులతో మాట్లాడిందా, టార్చర్ పెట్టేసేవాడు. ఇక మరి తర్వాత విడిపోవడం జరిగింది ఆ నేషనల్ అకాడమీలో. ఆమె ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ టార్చర్ ఇంకా పెరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇంకా ఎక్కువగా టార్చర్ పెట్టడం, ఆమెను కొట్టడము ఇవన్నీ కూడా చేశాడు. సో, ఆ నేపథ్యంలోనే ఆమె
తన భర్త సహకారంతో అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదు చేయించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. అయితే ఆమెకు మెడికల్ టెస్ట్ నిర్వహించినప్పుడు కూడా ఆమె చెంప మీద, మెడ మీద గాయాలున్నట్టుగా కూడా ఆ మెడికల్ రిపోర్ట్‌లో తేలడం జరిగింది. ఇవంతా ఈ ఎవిడెన్స్ ఉదయ్ కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఇంత బలంగా అయితే ఉన్నాయి. సో, అతనికి ఖచ్చితంగా కోర్టులో ఎదురు దెబ్బే తగులుతుందని ఇప్పటికే న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. సో, అలా ఈ కేసు చూసుకుంటూ వస్తే అలా ఉదయ్ కృష్ణారెడ్డికి టోటల్‌గా అగెయిన్స్ట్‌గా సాక్ష్యాలనేవి మొత్తం కూడా తయారవుతైతే ఉన్నాయి. సో, మొదటి నుంచి కూడా అతనికి సంబంధించి అతనికి వ్యతిరేకంగానే ఎవిడెన్స్ అయితే ఉన్నాయి. సో, మరి కోర్టులో అతనికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వీటిని చూసిన న్యాయ నిపుణులైతే చెప్తూ ఉన్నారు. సో, చూడాలి మరి ఏం జరుగుతుందో. అలా ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అతను ఒక ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్‌నే కాకుండా ఇంకొంతమంది యువతుల్ని వేధించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో, ఇలా చాట్ చేసినట్టుగా అలాగే ఆహ్, హైదరాబాద్‌తో పాటు సొంత గ్రామంలో కూడా వేధించాడని చెప్పేసి ఇలా అతని గురించి ఆ రిమాండ్ రిపోర్ట్‌లో అయితే ఉండింది. సో, అవి సమాచారం అయితే మనకు అందడం జరిగింది. మరి ఇంకా 2 సెక్షన్‌ల కింద కేసు నమోదవ్వడంతో ఇంకా బిగుసుకుపోయింది ఉదయ్ కృష్ణారెడ్డికి అని చెప్పేసి కూడా అర్థమైపోతుంది. అది హత్యాయత్నం గావచ్చు, రేప్ సెక్షన్‌లు గావచ్చు, అంటే ఆమెను కొట్టాడు అవన్నీ మెడికల్ రిపోర్ట్ ఉండింది. సో, అతనికి అగెయిన్స్ట్‌గా ఉన్నాయి ఆధారాలు. సో, ఇప్పుడు వాటిని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇంకా కలెక్ట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో అయితే చూడాలి. సో, ఇక్కడ పోలీసుల దగ్గరైతే అతనికి అగెయిన్స్ట్‌గా అయితే సాక్ష్యాలు బలంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో, మరి ఫ్యూచర్‌లో ఇక ఏం జరుగుతుంది? ఉదయ్ కృష్ణారెడ్డి కెరీర్ ఇక ముగిసిపోనుందా? అతనికి సంబంధించి ఒక శిక్ష పడబోతుందా? ఈవెన్ ఇప్పటివరకైతే ఆహ్, న్యాయ నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ ఎవిడెన్స్ ఇవన్నీ చూస్తే ఇవి గాని ప్రూవ్ అయితే ఖచ్చితంగా అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష అంతకు మించే పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో, ఇది ఒక గట్టి ఎదురు దెబ్బ అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కొన్ని సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి. అంటే ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్‌నే కాదు, ఇంకొంతమంది అమ్మాయిల్ని కూడా ఈ ఉదయ్ కృష్ణారెడ్డి వేధించాడు అని చెప్పేసి పోలీసుల విచారణలో తేలినట్టుగా ఇప్పుడు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. సో, ఇప్పటికే ఆహ్, ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం మనం చూసాం. అతని కేసు రోజు రోజుకు అతనికి ఉచ్చు బిగుస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటి? అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ఈ లేడీ ట్రైనీ ఐపీఎస్‌తోనే కాకుండా ఈమెనే కాకుండా ఇంకా మిగతా మహిళల్ని కూడా ఇతను వేధించాడా? అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో ఒకసారి డీప్‌గా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. మనకు తెలిసిందే ఉదయ్ కృష్ణారెడ్డి చాలా కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చాడు. ఒక ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతని జర్నీ కూడా ఇన్స్‌పిరేషనల్‌గా ఉండింది. చాలామంది యూత్ అతన్ని ఫాలో అయ్యారు. ఇదంతా కూడా ఒకప్పటి విషయం. ఇప్పుడు చూసుకుంటే అతను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. అంతేకాకుండా అతని మీద ఇంకో 2 సెక్షన్‌ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఒకటి హత్యాయత్నం గావచ్చు, రేప్ సెక్షన్‌లు గావచ్చు. వీటి మీద కూడా అతని మీద ఇప్పుడు కేసులు నమోదవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు, జైలుకు వెళ్ళాడు. అంటే అతను ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని అతను వేధించాడని చెప్పేసి ఆమె అత్తాపూర్ పీఎస్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. సో, వెంటనే పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేయడం జరిగింది. అతన్ని అకాడమీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ కేస్‌ని మహిళా వింగ్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ లావణ్య నాయక్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది. ఆ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇతని స్టేట్మెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇతను అక్కడ తను ఇచ్చిన అడ్రస్‌లలో లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఇతను పరారీలో ఉన్నాడన్న వార్తలు రావడం మనం చూసాం. ఆ తర్వాత అతన్ని ఆహ్, అరెస్ట్ చేశారు. కోర్టుకు పెట్టారు. సో, కోర్టు కూడా వాటన్నిటిని పరిశీలించి తనని రిమాండ్‌కు పంపించింది. ఇప్పుడు జైల్‌లో అయితే అతను ఉండడం చూసాం. సో, అది ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఈ న్యూస్ గత కొంతకాలం నుంచి కూడా నడుస్తుంది. మధ్యలో ఒక డ్రామా కూడా నడిచింది. అంటే ఇతను ఒక ఆహ్, లెటర్ రాసి చనిపోయే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి ఒక వార్తొచ్చింది. ఆ తర్వాత అతను తెల్లారి ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళిపోతే అబ్బే! అదేం లేదు. అతను తాగి ఎక్కువగా తినకుండా ఉండడంతో అస్వస్థతకు గురయ్యాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో పోలీసులు ఒక సింపతి డ్రామా ప్లే చేశాడు అతను అని చెప్పేసి డిక్లేర్ చేసి పడేశారు. సో, అటువంటి డ్రామా కూడా ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో జరిగింది. సో, మొదటి నుంచి కూడా ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులు ఇలా కొన్ని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూ రావడం అయితే జరిగింది. సో, ఏదేమైనా మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇతని మీద కంప్లెయింట్ ఇవ్వడంతో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, ఎంక్వైరీ చేసి పోలీసులు ఒక ఇది తయారు చేసుకొని ఇప్పుడు అతన్ని రిమాండ్‌కైతే పంపించేశారు. కోర్టు కూడా నమ్మింది. అయితే ఆ తర్వాత ఇతను కూడా ఈ కేస్‌ని క్వాష్ చేయాలని చెప్పేసి కోర్టుకెళ్ళినప్పటికి కూడా కంప్లీట్‌గా అతనికి కోర్టులో షాక్ తగిలింది. క్వాష్ చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే
ఇప్పుడు అతను రిమాండ్‌కి వెళ్ళడంతో అతని రిమాండ్ రిపోర్ట్ ఒకటి బయటకొచ్చేసింది. అంటే కంప్లీట్‌గా అసలు ఏం జరిగిందా అని జెప్పేసి, అతని కేస్‌లో ఏంటని జెప్పేసి కొన్ని విషయాలు, షాకింగ్ విషయాలైతే తేల్చి చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో, పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్‌ని చెప్పినట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఇతను ఆహ్, చాలామంది యువతుల్ని వేధించాడని జెప్పేసి అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్నట్టుగా కూడా సమాచారం. అలాగే హైదరాబాదే కాకుండా హైదరాబాద్‌తో పాటు కొంతమంది తన స్వగ్రామంలో కూడా కొంతమందిని అక్కడ కూడా మహిళల్ని వేధించాడు అని జెప్పేసి కూడా అతని రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలా చాలామంది అమ్మాయిలతో ఇతనికి సంబంధాలున్నాయని, చాలామంది అమ్మాయిలతో అతను చాట్ చేసి